బీజేపీతో పొత్తు కోసం బాబు పాకులాడుతున్నారని లక్ష్మీ పార్వతి విమర్శలు చేశారు. శనివారం గుంటూరు వచ్చిన నేపథ్యంలో లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఒక మధ్యవర్తి ద్వారా అమిత్ షాని కలవడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావులు ₹1 జీతంతో పనిచేస్తే చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం, జేబును నింపుకోవడం కోసం మాత్రమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధుడు అద్దంకి పోయాడు రాను వచ్చాడని మనకు తెలుగులో సామెత ఉంది. చంద్రబాబు ఎందుకు ఢిల్లీ పోయాడో, నిజంగా ఎవరిని కలిశాడో, ఆ కలిసిన ఫోటో కూడా బయటికి రాలేదు. మళ్ళీ వెంటనే ఎందుకు చెవులు ఊపుకుంటూ వెనక్కి వచ్చాడో, వచ్చిన వాడు కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రయోజనం కోసం వెళ్ళాను, అలాగే మాది అయిపోయింది, పొత్తు ఖరారైపోయింది అని చెప్పేటువంటి మాట ఎందుకు రాలేదో, పోనీ రాష్ట్ర బీజేపీ పెద్దలు ఎవరైనా సరే మాకు నిజంగానే పొత్తు కుదిరింది, మాకు అధిష్టానం ఆదేశం ఇచ్చింది, మేము రేపు కూర్చోబోతున్నాం కలిసి అనేటువంటి మాట ఏమన్నా రాష్ట్ర బీజేపీ నుంచి ఏమన్నా వచ్చిందా? అది రాలేదు కదా. అందువల్ల ఇదంతా చూస్తే అతనంట వెంటబడి 25 సార్లు అడిగితే ఎవరో ఒక పెద్ద మనిషి ఉన్నట్టు మీడియేటరు, అతను ఇది ప్రోత్సాహంతో అతను గట్టిగా బ్రతిమిలాడితే సరేలే పంపించండి అని చెప్పి బీజేపీ పెద్దలు అన్నారు. వాళ్ళు పార్లమెంట్ జరుగుతూ ఉంది, దానికి తోడు ఆయన అస్సాం ముఖ్యమంత్రులతో ఏదో మీటింగ్ అమిత్ షా గారికి, ఈయన అప్పుడు రాత్రి 11 ఏమో రమ్మన్నారు, పోయాడు. పోయిన తర్వాత అమిత్ షా కూడా కలిసినట్టుగా తెలియట్లేదు, కేవలం నడ్డా గారిని పంపించారనేది మాకు అందిన వార్త. నడ్డా గారు కూడా కలిసినప్పుడు ఈయన ఏం మాట్లాడారో తెలియదు, సరే చూద్దాంలే వెళ్ళండి అని చెప్పి పంపించారు. ఇంతగా మించి ఏమీ జరగలేదు అక్కడ. అందువల్ల ఏదో ఆరాటమే తప్ప జరిగేది ఏమి లేదన్నట్టుగానే ఉంది ఇక్కడ. కనుక ఏంటంటే మా బాధ ఏంటంటే, ఒకప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు స్థాపించిన ఆ తెలుగుదేశం పార్టీ ప్రపంచ ప్రఖ్యాతి సంపాదించింది. తెలుగువాడు అంటే ఇదిగో పలానా ఆంధ్ర రాష్ట్రం అనే పేరు తెచ్చుకుంది. అట్లాంటి జాతి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక హీనమైన పరిస్థితుల్లో ప్రతి గడప ఎక్కిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్కి అసలు టీడీపీ సంబంధం ఉందా? యాంటీ కాంగ్రెస్కి ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ దాని విలువలు, దాని సిద్ధాంతాలు కాపాడుకుంటూ ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఉంటే, అలాంటి ఎన్టీఆర్ విలువలు లేని వ్యక్తి అని చెప్పు ఆయనే పార్టీ నుంచి బహిష్కరించిన దుర్మార్గుడు వీడు వచ్చి ఈరోజు ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి అంటగడతాడు. ఇప్పుడు కూడా అంతే, 2 పడవల మీద కాళ్ళు పెట్టి కూర్చున్నాడు. అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అన్నట్టుగా. మొన్న చూసాం కదా తెలంగాణలో ఎవరికి సపోర్ట్ ఇచ్చాడు? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చాడు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకున్నాడు. మళ్ళీ ఈరోజు కేసుల భయంతోనేమో బీజేపీ కావాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అందుకోసం మళ్ళీ ప్రదక్షిణాలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత డబ్బైనా ఇస్తాం బీజేపీకి, ఎన్ని సీట్లు మొత్తం పార్టీ అంతా తీసుకోమనండి, పార్టీ మొత్తం కావాలన్నా సరే ఇచ్చేస్తాం, నన్ను కేసుల నుంచి బయటపడేయండి. ఇంత నీచంగా, ఇంత హీనంగా ఇతను ఎట్లాంటి వాడో తెలుసుకోమని మేము చెప్తా ఉన్నాము.